ఒక్కసారి ఆలోచించండి. మీరు వరల్డ్స్ బెస్ట్ ప్రొడక్ట్ తయారు చేస్తున్నారు. దశాబ్దాలుగా వరల్డ్ మొత్తం మీ దగ్గరే కొంటుంది. మీ రిప్యుటేషన్ గురించి అందరికీ తెలుసు. కానీ ఒక్కసారిగా మీ మీద బ్యాండ్ అని స్టాంప్ పడింది. 2026లో ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది. జపాన్ ఇండియన్ మ్యాంగోస్ ని ఇంపోర్ట్ చేయడం స్టాప్ చేసింది. నేపాల్ బోర్డర్ దగ్గరే కన్సైన్మెంట్ ని బ్లాక్ చేసింది. ఇది వినగానే మీకు మొదట అనిపించేది మన మ్యాంగోస్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని. లేదు, మన ఫ్రూట్ లో ప్రాబ్లం లేదు, మన సిస్టంలో ఉంది. ఇండియా గురించి ఒక ఫ్యాక్ట్ చెప్పాలంటే మన దేశం ప్రతి సంవత్సరం 26 నుంచి 28 మిలియన్ మెట్రిక్ టన్స్ మామిడి పళ్ళను పండిస్తుంది. అంటే వరల్డ్ లో ప్రొడ్యూస్ అయ్యే మొత్తం మ్యాంగోస్ లో 40 to 50% మన దేశంలోనే పండుతాయి. అల్ఫాన్సో, కేసర్, బంగినపల్లి, దశరి, లంగరా, ఒక్కో పేరు చొప్పున ఒక్కో రాష్ట్రం, ఒక్కో కుటుంబం, ఒక్కో కళ గుర్తొస్తుంది. కానీ ఈ వెల్త్ మొత్తంలో మనం ఎక్స్పోర్ట్ చేసేది ఎంతో తెలుసా? కేవలం 1%. ఆ 1% కోట్ల రూపాయల రెవెన్యూ, థౌజండ్స్ ఆఫ్ ఫార్మర్స్ యొక్క లైవ్లీహుడ్, మన కంట్రీ యొక్క అగ్రికల్చరల్ రిప్యుటేషన్. ఆ 1% ని 2026లో 2 దేశాలు ఒకేసారి రిజెక్ట్ చేశాయి. ఎందుకు? ఏం జరిగింది? 25th March 2026 జపాన్ యొక్క మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఒక నోటీస్ రిలీజ్ చేసింది. ఇండియన్ మ్యాంగోస్ ఇంపోర్ట్ చేయడానికి అలౌ లేదు అని. అల్ఫాన్సో, కేసర్, చౌసా, బంగినపల్లి, మల్లిక, లంగరా 6 వెరైటీస్ ఒకే స్ట్రోక్ లో బ్యాన్ చేశారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. జపాన్ ఇదేమీ మొదటిసారి కాదు ఇండియన్ మ్యాంగోస్ ని బ్యాన్ చేయటం. 1986లో కూడా జపాన్ ఇండియన్ మ్యాంగోస్ ని బ్యాన్ చేసింది. ఆ బ్యాన్ తర్వాత మళ్ళీ మార్కెట్లోకి రావటానికి ఇండియాకి 20 సంవత్సరాలు పట్టింది. 2006లో మళ్ళీ యాక్సెస్ వచ్చింది. అది కూడా ఒక స్పెషల్ టెక్నాలజీ వల్ల. ఆ టెక్నాలజీ పేరు వేపర్ హీట్ ట్రీట్మెంట్, విహెచ్టి. విహెచ్టి అంటే ఏంటంటే అందులో టెంపరేచర్ ని ఎగ్జాక్ట్లీ 48.5 degrees సెల్సియస్ వరకు తీసుకువెళ్తారు. ఆ హీట్ ఫ్రూట్ లోపల దాగి ఉన్న పురుగులని, గుడ్లని, లార్వాని కంప్లీట్లీ డెస్ట్రాయ్ చేస్తుంది. ఎందుకు ఇది అంత క్రిటికల్ అంటే ఓరియంటల్ ఫ్రూట్ ఫ్లై, ఆ మామిడి పళ్ళలో నుంచి ఒక్క పురుగు గాని జపాన్లోకి వెళ్ళిపోతే అక్కడ మొత్తం అగ్రికల్చర్ ఎకోసిస్టమ్ పాడవుతుందనే, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టం వస్తుంది అని. జపాన్కి యాక్సెప్టబుల్ లిమిట్ అంటూ ఏమీ లేదు. జీరో అంటే జీరో, ఒక్క పురుగు కూడా వద్దు. అందుకే విహెచ్టి ప్రాసెస్ పర్ఫెక్ట్ గా జరగాలి. సెన్సార్ 1 degree తప్పినా ఎంటైర్ బ్యాచ్ ఇన్వాలిడ్. హ్యూమిడిటీ 1 నిమిషం తక్కువైనా ఎంటైర్ కన్సైన్మెంట్ రిజెక్టెడ్. 2026లో ఉత్తరప్రదేశ్ లోని రెహమాన్పూర్ లో ఒక విహెచ్టి ఫెసిలిటీని జాపనీస్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్ట్ చేశారు. వాళ్ళు అక్కడ చూసింది చాలా షాకింగ్. ఫుమిగేషన్ ప్రొసీజర్స్ సరిగ్గా లేవు, హైజీన్ స్టాండర్డ్స్ అయితే తీవ్రంగా ఫెయిల్ అయ్యాయి, బేసిక్ క్వారంటైన్ ప్రోటోకాల్స్ ని కూడా ఫాలో అవ్వలేదు. జపాన్ ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యి ఎక్స్పోర్ట్ మొత్తాన్ని బ్యాన్ చేసేసింది. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ రావచ్చు. ఉత్తరప్రదేశ్ లో ఒక ఫెసిలిటీ ఫెయిల్ అయితే మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ మ్యాంగోస్ ఎందుకు బ్యాన్ అవుతాయి అని. ఎందుకంటే జపాన్ తో ఇండియా యొక్క అగ్రిమెంట్ అలాంటిదే. జాపనీస్ ఇన్స్పెక్టర్స్ ఫిజికల్లీ ఇండియాకి వచ్చి విహెచ్టి ఫెసిలిటీలో నిలబడి ఆ ఎంటైర్ ప్రాసెస్ మొత్తం సూపర్వైజ్ చేస్తారు. ఆ ఇన్స్పెక్టర్స్ ఇండియాకి రప్పించడానికి 12 months ముందే అడ్వాన్స్ నోటీస్ ఇవ్వాలి. సీజన్ స్టార్ట్ అవ్వటానికి ముందే ఫెసిలిటీ ఫెయిల్ అయిందంటే ఆ సీజన్ లో మళ్ళీ ఇన్స్పెక్టర్ రారు, మళ్ళీ ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది. అప్పటికి సీజన్ అయిపోతుంది. ఒక్క తప్పిదం వల్ల ఎంటైర్ ఇయర్ గాన్. ఒక స్టేట్ లో ఒక ఫెసిలిటీ ఫెయిల్యూర్ మొత్తం దేశానికి పనిష్మెంట్ అయింది. అసలు ఈ ఫెసిలిటీ ఫెయిల్ అయిందని ఇండియాకి ముందే తెలియలేదు. విషయం అది కాదు. మన ఇంటర్నల్ ఆడిట్స్ ఏం చేస్తున్నాయి? జాపనీస్ ఇన్స్పెక్టర్ వచ్చి చెప్తే గానీ మనకు తెలియలేదు. అంటే మన ఓన్ ఆడిటింగ్ సిస్టమ్స్ అంత బాగా పనిచేస్తున్నాయి. ఇది ఒక ఫెసిలిటీ ఫెయిల్యూర్ కాదు, ఇది ఎంటైర్ సిస్టమ్ కొలాప్స్. సరే, జపాన్ అంటే ఫార్ అవే ప్రీమియం మార్కెట్, స్ట్రిక్ట్ స్టాండర్డ్స్, కాంప్లెక్స్ టెక్నాలజీస్ అర్థమవుతుంది. కానీ నేపాల్ మన పక్క దేశం, డెకేడ్స్ గా ఇండియా నుండి మ్యాంగోస్ కొంటున్న దేశం. 2026లో నేపాల్ కూడా రిస్ట్రిక్షన్ స్టార్ట్ చేసింది. కానీ వాళ్ళ ప్రాబ్లం జపాన్ కంటే వేరుగా ఉంది. నేపాల్ యొక్క కన్సర్న్ ఏంటిదంటే పెస్టిసైడ్ రెసిడ్యూ. ఇండియాలో ఫార్మర్స్ పంటని కాపాడుకోవటానికి చాలా రకాల కెమికల్స్, పురుగు మందులు వాడతారు. ఆ కెమికల్స్ మ్యాంగోస్ పైన ఒక రెసిడ్యూని వదిలిపెడతాయి. అంటే ఎంత క్లీన్ చేసినా సరే దానిపైన ఉండిపోతుంది. ఆ రెసిడ్యూస్ నేపాల్ స్టాండర్డ్స్ ని ఎక్సీడ్ చేసింది. నేపాల్ ర్యాపిడ్
ర్యాపిడ్ బయోసీ టెస్టింగ్ స్టార్ట్ చేసింది. బైరహవా లాంటి బోర్డర్ పాయింట్స్ లో టెస్టింగ్ మ్యాండేటరీ చేసింది. పెస్టిసైడ్ ఫ్రీ అని ప్రూవ్ అవ్వకపోతే ఎంట్రీ లేదు. అంతేకాదు దాంతో పాటు నేపాల్ ఒక కొత్త డిమాండ్ తీసుకొచ్చింది, హాట్ వాటర్ ట్రీట్మెంట్ HWT. మామిడి పళ్ళని వేడి నీళ్ళల్లో ముంచడం 46 to 55 degrees Celsius వరకు. దానివల్ల సర్ఫేస్ పెస్ట్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్ని డెస్ట్రా అవుతాయి. కానీ ఈ ప్రాసెస్ కి 10 మెట్రిక్ టన్నులకి 40 గంటలు పడుతుంది. నేపాల్ కి ఎక్స్పోర్ట్ చేసే వెస్ట్ బెంగాల్ ఎక్స్పోర్టర్స్ కి ఇది ఎకనామికల్లీ ఇంపాసిబుల్ అయింది. చాలా మంది ఆర్డర్స్ ని డిక్లైన్ చేసి వెళ్ళిపోయారు. మ్యాంగోస్ లేవు, సప్లై లేదు. కాఠ్మండూలో కేజీ మామిడి పళ్ళు 100 నుంచి 150కి పెరిగిపోయింది. నేపాల్ కన్స్యూమర్స్ నష్టపోయారు, ఇండియన్ ఎక్స్పోర్టర్స్ నష్టపోయారు, ఫార్మర్స్ నష్టపోయారు. ఒక్క మిస్టేక్ వల్ల అందరికీ పనిష్మెంట్. ఇప్పుడు మీకు ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ చెప్పాలి. ఇండియాలో 2 రకాల క్వాలిటీ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఒకటి ఎక్స్పోర్ట్ కి, రెండోది మనకి. యూరప్ లో, జపాన్ లో డిఫాల్ట్ పెస్టిసైడ్ లిమిట్ 0.01 mg/kg. ఒక్క కెమికల్ లేకపోయినా ఆటోమేటికల్లీ 0.01 లిమిట్ ఇంపోజ్ అవుతుంది. ఇండియాలో FSSAI ఏం చేసిందంటే ఆ లిమిట్ ని 10 రెట్లు రిలాక్స్ చేసింది, 0.1 mg/kg. యూరోప్ లో 2020లో బ్యాన్ అయిన క్లోరోఫిరిఫోస్ అనే ఒక పెస్టిసైడ్, ఇది ప్రూవెన్ న్యూరోటాక్సిన్, పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ ని ఎఫెక్ట్ చేస్తుంది. అలాంటి ఒక పెస్టిసైడ్ ఇండియాలో ఇంకా యూజ్ అవుతుంది. మీకు డౌట్ రావచ్చు, ఫారిన్ కంట్రీస్ రిజెక్ట్ చేసిన కన్సైన్మెంట్స్ ఏమవుతాయని. వాటిని డిస్ట్రాయ్ చేస్తారనుకుంటున్నారా? అదేం ఉండదు. అవి తిరిగి మళ్ళీ మన డొమెస్టిక్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతాయి. ఫారిన్ కంట్రీస్ రిజెక్ట్ చేసిన మ్యాంగోస్ ని మన మార్కెట్ లో ఎక్స్పోర్ట్ క్వాలిటీ అని అమ్ముతారు. ఇక్కడ ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటే ఫారిన్ కంట్రీస్ కూడా రిజెక్ట్ చేసిన క్వాలిటీ అని. ఇదంతా విన్నాక మీకు కోపం రావాలి. ఎందుకంటే జపాన్ కి అన్సేఫ్ అయిన ప్రోడక్ట్ మన పిల్లలకి సేఫ్ అవుతుందా అని. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వన్ నేషన్ వన్ స్టాండర్డ్ అనే ఒక ఇనిషియేటివ్ ని తీసుకొచ్చింది. ఐడియా చాలా పవర్ఫుల్. ఫ్రాంక్ఫర్ట్ లో అన్సేఫ్ అయినది ఫిరాదాబాద్ లో కూడా అన్సేఫ్ గా ట్రీట్ అవ్వాలి. కానీ 2026 వరకు మాత్రం అది థియరీ మాత్రమే, ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఇప్పుడు ఒక క్షణం ఆగండి. ఇవన్నీ VHT ఫెయిల్యూర్స్, పెస్టిసైడ్ లిమిట్స్, పాలసీ గ్యాప్స్, ఇవన్నీ బ్యూరోక్రటిక్ మిస్టేక్స్ గా మీకు అనిపించవచ్చు. ఇవేమి మిస్టేక్స్ కాదు, ఇవి ఒక ఫార్మర్ యొక్క లైఫ్. మహారాష్ట్రలోని కొన్కన్లో ఒక రైతు, అల్ఫాన్సో రైతు, ఎక్స్పోర్ట్స్ క్వాలిఫై అవ్వటానికి ప్రీమియం ఫెర్టిలైజర్స్, కేర్ఫుల్ హార్వెస్టింగ్, గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అన్ని ఫాలో చేశాడు. బ్యాంక్ లో లోన్ తీసుకున్నాడు. 2026లో ఎల్నినో హీట్ వేవ్స్ వల్ల అతని ఈల్డ్ 90% నష్టపోయింది. మిగిలిన 10% జపాన్ బ్యాన్ వల్ల ఎక్స్పోర్ట్ అవ్వలేదు. ప్రీమియం ఫ్రూట్, ప్రీమియం ఎఫర్ట్, ప్రీమియం డెబ్ట్, కానీ డొమెస్టిక్ రేట్ కి అమ్మాల్సి వచ్చింది. ఆ ఫార్మర్ పేరు పాలసీ డాక్యుమెంట్స్ లో ఎక్కడా కనబడదు, VHT ఆడిట్ రిపోర్ట్స్ లో ఉండదు, బ్యాన్ నోటీస్ లోనూ ఉండదు. కానీ ఆ నష్టం రియల్, ఆ పెయిన్ రియల్. ఎక్స్పోర్ట్ కంప్లైంట్ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు మినిస్టర్లో, APED అఫీషియల్స్, పాలసీ మేకర్స్ వీళ్ళు కాదు బాధపడేదే, ఫార్మర్, ఒక రైతు బాధపడతాడు. ఇప్పుడు క్వశ్చన్, ఇది ఫిక్స్ అవుతుందా? అవుతుంది, కానీ అంత ఈజీ కాదు. మొదటి స్టెప్ డ్యూయల్ క్వాలిటీ సిస్టమ్ ని ఆపేయాలి. అసలు FSSAI డొమెస్టిక్ MRL లిమిట్స్ ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కి అలైన్ చేయాలి. క్లోరోఫిరిపోస్ లాంటి బ్యాన్డ్ కెమికల్స్ ని ఇండియాలో ఎక్కడ యూజ్ చేయకూడదు. వన్ నేషన్ వన్ స్టాండర్డ్ పేపర్ మీద కాదు, ప్రాక్టికల్ గా ఫీల్డ్ లో ఇంప్లిమెంట్ అవ్వాలి. రెండోది ప్రోయాక్టివ్ ఇంటర్నల్ ఆడిటింగ్. జపాన్ వాళ్ళు వచ్చి మన తప్పులు చెప్పే ముందే మనమే మన ఇంటర్నల్ ఆడిటింగ్ ద్వారా తప్పులు తెలుసుకోవాలి. APEDA అనౌన్స్డ్ ఆడిట్ స్టార్ట్ చేయాలి. అంటే ర్యాండమ్గా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి చెక్స్ చేయాలి. రెహమాన్పూర్ లాంటి ఫెయిల్యూర్స్ ముందే క్యాచ్ చేయాలి. ఇప్పుడు జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. మూడో స్టెప్ టెక్నాలజీ అప్గ్రేడ్. జపాన్ ఇన్స్పెక్టర్ ఫిజికల్లీ రావాల్సిన సిస్టమ్ IoT రిమోట్ మానిటరింగ్ తో రీప్లేస్ చేయడానికి ఇండియా డిప్లొమాటిక్ నెగోషియేషన్స్ చేయాలి. VHT ఫెసిలిటీస్ అనేది మల్టిపుల్ స్టేట్స్ లో బిల్డ్ చేయాలి. ఒక్క ఫెయిల్యూర్ నేషనల్ వైడ్ బ్యాన్ కి లీడ్ అవ్వకూడదు. చివరగా టెస్టింగ్ ల్యాబ్స్ ని ఇంక్రీజ్ చేయాలి. నేపాల్ బోర్డర్ దగ్గర, ఎక్స్పోర్ట్ పాయింట్స్ దగ్గర ఎక్రిటైల్ ల్యాబ్స్ కావాలి. మన మామిడి పళ్ళు వరల్డ్ లోనే బెస్ట్ అని అందరికీ తెలుసు. జపాన్ బ్యాన్ చేసింది టేస్ట్ వల్ల కాదు, నేపాల్ రిస్ట్రిక్ట్ చేసింది క్వాలిటీ వల్ల కాదు, వాళ్ళు రిజెక్ట్ చేసింది అవర్ ప్రూఫ్. మోడర్న్ వరల్డ్ లో మీరు బెస్ట్ ప్రొడ్యూస్ చేయటం కాదు, అది ప్రూవ్ చేసుకోవాలి. ఒక సెన్సార్ మిస్కాలిబ్రేషన్ 20 years ఆఫ్ డిప్లొమాటిక్ వర్క్ ని అండూ చేస్తుంది. ఒక పెస్టిసైడ్ రెసిడ్యూ బోర్డర్ దగ్గరే మ్యాంగోస్ ఆపే
ఆపేస్తుంది. ఇండియా వరల్డ్స్ లార్జెస్ట్ మ్యాంగో ప్రొడ్యూసర్, కానీ ఆ టైటిల్ చాలదు. వరల్డ్స్ మోస్ట్ కంప్లైంట్ ఫ్రీ మ్యాంగో ఎక్స్పోర్టర్స్ గా కూడా కావాలి. ఇప్పుడు ఆ చాయిస్ ఇండియా ముందు ఉంది. సిస్టమ్ ని రిఫార్మ్ చేసుకొని జపాన్, యూరప్, యుఎస్ఏ తో ప్రీమియం మార్కెట్స్ రీగెయిన్ చేసుకోవాలి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు క్వశ్చన్, ఎక్స్పోర్ట్ క్వాలిటీ అండ్ లేబుల్ ఉన్న ప్రోడక్ట్ నెక్స్ట్ టైం మార్కెట్ లో చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి అన్టోల్డ్ స్టోరీస్ తెలుగులో చెప్పటం మా మిషన్. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.